నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేనిఫెస్టో అంటే విలువలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఘనంగా మేడేను జరుపుకున్న కార్మికులు. వైసీపీలో చేరిన టీడీపీ నేతలు. వార్తల వివరాలు. రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చే తప్పుడు వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పుంగనూరు పట్టణంలోని 1, 2, 8, 24, 25, 30, 31 వార్డుల్లో పర్యటించగా అడుగడుగున మహిళలు మంగళ హారతులు పట్టగా పార్టీ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. గడప గడపకు వెళ్లి ప్రజలను నేరుగా కలిసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. తన మాటలు ఎందరిలోనూ స్ఫూర్తిని నింపాయి. తన చూపులు మా ఆకలి బాధలను వధించాయి. తన సేవలు ప్రతివేదింపులు వెలుగులు పంచాయి. శత్రువులు సైతం చెయ్యెత్తి మొక్కే నేత విధాత మా పెద్దిరెడ్డి రామచంద్రుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి గారు ఉండే దాకా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడనే భావన అంతకుముందు నాకు లేదు. కానీ ఆయన పనితీరు చూస్తే తప్పనిసరిగా రాజకీయాలలో తిరుగులేని నాయకుడుగా ఈ రాష్ట్రంలో, ఇండియాలో కూడా ఇతని పరిపాలనను మెచ్చుకునే పరిస్థితి ఈ 5 సంవత్సరాల్లోనే ఆయన కల్పిస్తాడని చెప్పి నేను తెలియజేశాను. సామాన్యుల కాలాలను నెరవేర్చిన దేవుడు మా పొంగనూరు గడ్డ నాయకుడు. నిర్భాగ్యుల వెదలను తరివేసిన ధైర్యుడు. చిత్తూరు జిల్లా మొక్కే ఈ ఘనుడు. నీతి నియమాలు విలువని అభినవ పాలకుడు. జాతి మత భేదాలెరుగని సమాజ సేవకుడు. ఉన్నోడిని లేనోడిని ఒకలాగే చూస్తాడు. శ్రమజీవుల ఉన్నతి కోసమే పరితపిస్తాడు. జగనన్న పాలన ప్రజలకు నిత్యం ఉండాలని, ఉంచాలని శ్రమిస్తున్న నాయకుడు.
నమ్మితే వరమవుతాడు ఏ ఫలితం ఆశించని ఈ సేవకుడు బలవంతుని రాయలసీమ రోషపు మునగాడు కనిపించే ఉన్నత భావపు ఆరాధ్యుడు ఇతడు కల్మషమే లేని మనసుతో జీవిస్తుంటాడు కరుణించే గుణమున్నోడిని మన్నన పొందాడు రాజన్న తనయుడు జగనన్న కోసమే ఉంటూ బ్రతుకంటూ జీవిస్తూ ఉన్న నాయకుడు మా పెద్దయ్య రామచంద్ర రెడ్డయ్య రాయలసీమ రత్నం తానయ్య అదిగో మా పెద్దయ్య పేదల పెన్నిది తానయ్య చెయ్యెత్తి మొక్కే దైవం మాయ్య అదిగో 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 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కూటమి తెచ్చిన మేనిఫెస్టోను కూటమిలో ఉన్న పార్టీలే నమ్మే పరిస్థితి లేదన్నారు మంత్రి. చంద్రబాబు నాయుడు హామీలు నిలబెట్టుకోరని బీజేపీకి తెలుసు. అందుకే మేనిఫెస్టో ప్రకటన సమయంలో కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే వేసుకున్నారు. బీజేపీ నాయకులు ఆ మేనిఫెస్టోను తీసుకోవడానికే నిరాకరించారు. మేనిఫెస్టో అంటే విలువలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించే గొప్ప నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడే వారికి అధికారం వచ్చేసినట్టుగా లోకేష్ రాజధానిని నిర్మిస్తామని అంటున్నారు. వారి ధ్యాసంతా ఇంకా భూములు దోచుకోవడంపైనే ఉంది. ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మరింత అండగా నిలవాలన్న ఆలోచన ఇప్పటి వరకు వారికి లేదన్నారు. చంద్రబాబు నాయుడు హామీలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. ఆయన మేనిఫెస్టోపై ఎవరికీ నమ్మకం ఉండదు. సీఎం వైఎస్ జగన్ ఎన్నికల హామీలన్నీ పూర్తి చేశారు. కరోనాతో రాష్ట్ర, దేశ ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో పడిపోయిందో అందరికీ తెలుసన్నారు మంత్రి. అయినా ఆడిన మాట తప్పకుండా సీఎం వైఎస్ జగన్ పథకాలు అందించారు. రానున్న 5 ఏళ్లలో మరింత గొప్పగా సీఎం వైఎస్ జగన్ పాలన సాగుతుందన్నారు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అయితే పరిమితులు దాటి మాటలు చెప్పడం చేతగాని వాడు. అంచేతే ఆయన మన ఆర్థిక పరిస్థితి ఏముంది ఈ రాష్ట్రంలో, ఆ పరిమితి లోపలే అన్ని సంక్షేమ పథకాలు కూడా అనౌన్స్ చేశారు. దీనికి ప్రధాన కారణం 2019లో చెప్పినవన్నీ కూడా చేశాడు. మరి ఆ మేనిఫెస్టో మీద ప్రజలందరికీ కూడా ఆయన ఏదైతే మొదటి నుంచి చెప్తా వచ్చాడో, మన మేనిఫెస్టోను భగవద్గీతగా చూడాలా, బైబిల్గా చూడాలా, ఖురాన్గా చూడాలా అని ఏదైతే చెప్తా వచ్చాడో ఆ విధంగానే ముఖ్యమంత్రి అయిన మొదటి రోజునే ఈ హామీలు అమలు చేసేదానికి నడుం బిగించాడు. మరి ఆ నమ్మకం ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఉంది. ఆయన చెప్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మ్యాక్సిమం ఎంతవరకు పర్మిట్ చేస్తారు అంత చేయగలుగుతాడు అని చెప్పి, మరి చంద్రబాబు నాయుడు మా పథకాలే కాపీ కొట్టాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో, కర్ణాటకలో ఏదైతే అమలు చేసిందో వాటిలన్నింటినీ కాపీ కొట్టాడు. ఇవన్నీ కూడా ఒక కిచిడి మాదిరి కలిపి ఈరోజు నిన్నటి రోజు ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. అది చూస్తే ఒక సంవత్సరానికి 1,65,000 కోట్లు అవసరమవుతుంది. మరి ఎక్కడి నుంచి ఇతను తెస్తాడు, ఏ విధంగా అమలు చేస్తాడు? మనం చూసాము చంద్రబాబు నాయుడు 2014లో ఇలాగే పరిమితికి మించి 10 రెట్లు తప్పులని కూడా చెప్పాడు, ఏది కూడా చేయలేకపోయాడు. ఈరోజు మళ్ళా అలాంటి మేనిఫెస్టోనే మనం ముందుకు తీసుకొచ్చాడు. దీన్ని ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే అతను చెప్పిన మాట మీద నిలబడలేదు 2014 నుంచి 2019 దాకా. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేశాడు. తిరిగి మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ముందు మనం మేనిఫెస్టో ఇచ్చాం. అది ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థిక పరిమితి మనం ఎంత చేయగలుగుతాము అనేది మ్యాక్సిమం ఆలోచన చేసి మనం చేయడం జరిగింది. మరి ఆ విధంగా చంద్రబాబు ఆలోచన చేయలేకపోయాడు. అంచేతే ఈరోజు ఆయన మేనిఫెస్టో ఇచ్చినా కానీ ఆ మేనిఫెస్టోకు శాంక్టిటీ లేదు, ప్రజలకు నమ్మకం లేదు, అది అమలు అవుతుందనే ఆలోచన కూడా ప్రజలు ఎవరు చేయడం లేదు. ప్రధానంగా ఒక సిస్టంలో రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా పాటుపడుతూ ఉన్నారు. ఈరోజు గ్రామాన రైతు భరోసా కేంద్రాలు ఇచ్చారు. విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పనిముట్లు, యాంత్రిక వ్యవసాయం చేయడానికి పనిముట్లు కానీ,
అదే రకంగా పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ కింద ఇచ్చేదానికి మన గ్రామంలోనే ఆర్బీకే సెంటర్ ఉంది. ఆర్బీకే సెంటర్కు అన్ని రాష్ట్రం మొత్తం మీద గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పి 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధి పెట్టి దాని ద్వారా ఎక్కడైనా పంట గిట్టుబాటు ధర రాకపోతే దాన్ని సబ్సిడైజ్ చేసే పరిస్థితి మన ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ విధంగా రైతులకు ఒకసారి పంట పెట్టుకోవడానికి, ఇంకోసారి పెట్టిన పంట ఇంటికి తెచ్చుకోవడానికి 2 సార్లు కూడా ఆర్థికంగా ఆదుకుంటూ ఉన్నారు. అవన్నీ కుంటుపడకుండా ఉండాలని చెప్పి ఈరోజు దాదాపు 80,000 దాకా మనం ఇస్తూ ఉన్నాం. సాఫీగా వ్యవసాయం చేసుకోవడానికి ఈరోజు రైతు భరోసా కింద మనం డబ్బులు ఇస్తూ ఉన్నాం. అది 80,000 ఇస్తూ ఉన్నాం. ఇంకా 20,000 చెప్పింటే 1 lakh ఏంటది చేసిండొచ్చు. అది ఇంకా తక్కువ మందికే వస్తుంది. అందరు రైతులు అప్పు చేస్తున్నారు, కానీ ఈరోజు అందరు రైతులకు మనం రైతు భరోసా కింద ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా రైతులు కూడా ఆలోచన చేయాలి. రైతు భరోసా కింద అందరికీ కూడా న్యాయం జరుగుతూ ఉంది. అప్పులు చేసిన వారికి మాత్రమే రుణమాఫీ అంటే వారికి మాత్రమే లాభపడుతుంది. మరి ఈ రైతు భరోసా కేంద్రాలు మన వ్యవసాయం ప్లానింగ్ చేయడం ఇవన్నీ కూడా కుంటుపడిపోతాయి. నాకు డబ్బులు లేదు, నేను పంట పెట్టలేను అంటారు. అది ఇప్పుడు ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి పంట పెట్టిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రక్రియ జరగడమే మంచిది తప్ప రుణమాఫీ అంటే ఒక రోజులో తీసుకుంటారు, ఏదో ఖర్చు చేసేస్తారు, మళ్ళీ ఈ వ్యవసాయానికి డబ్బులు లేవు, ఇది అది అని చెప్పి చేస్తారు. అందుకని దూరదృష్టితో ఆయన రుణమాఫీ కంటే రైతు భరోసా కింద మనం ఇచ్చే ఆర్థిక సాయమే రైతులకు ఎక్కువగా మేలు చేస్తుందని ఆలోచన చేసి దానికి చెప్పగలిగారు. మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు 175కు 175, 25 ఎంపీ స్థానాలకు 25, మొత్తం 200 గెలవాల్సిందే అని ఆయన అదే ధైర్యంతో కూడా ఉన్నాడు. కానీ ఏ విధంగా చూసినా కూడా లాస్ట్ టైం 151 వచ్చాయి. 151 కంటే ఎక్కువే వస్తాయి తప్ప తక్కువ. విభేదాలు ఉన్నాయి కానీ రాజకీయంగా తప్ప మాకేమి ఆయన మాదిరి కుట్రదారుని కాదు. ఏదైనా నేరుగా వ్యవహారం చేస్తాము. ఆయన కుట్రపూరితంగా అన్నీ కూడా చేస్తూ ఉంటాడు. కాబట్టి అతని వే ఆఫ్ డూయింగ్ థింగ్స్కు నేను చేసేదానికి పొసగదు. కాబట్టి అప్పటి నుంచి అట్లే వైరంగా ఉండిపోయాము రాజకీయంగా. అది ఇప్పుడు జిల్లాలో ఒకసారైనా ఆయన ఓడించాలని పట్టుదలతో పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రకాల మేము అడిగినవన్నీ కూడా పంపిస్తున్నారు. ఈరోజు అందిరినవన్నీ నీళ్ళు తీసుకొచ్చేదానికి కాలం అంతా కూడా పూర్తి చేశాం. అంత కరువు పరిస్థితుల్లో కూడా దాదాపు 7-8 చెరువులు నీళ్లు నింపాము. దాన్ని కూడా బూటకమంటాడు. అతను చేయలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మన ముఖ్యమంత్రి గారు చేశారు. చేసింది కూడా చెప్పుకునే పరిస్థితి లేకుండా అది బూటకమంటాడు. దానికి భజన పాడే పత్రికలు, భజన పాడే పచ్చ మీడియా వంత పడుతూ ఉన్నాయి. ఇంకో మాడైతే సత్యనపాము ఇంతకంటే మోసకారి. ఈ రాష్ట్రం విడిపోయేదానికి సహకరించాడు, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాడు. అతనికి రాజకీయ భిక్ష పెట్టిన రాజశేఖర రెడ్డి కుటుంబానికి వెన్నుపోటు పొడిచాడు. మనకు సంబంధం లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేమంతా కాంగ్రెస్ పార్టీకి ఉన్నాము. ఎప్పుడు కూడా మన జిల్లాలో మెజారిటీ స్థానాలు గెలిపిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ కంటే. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే లేకుండా రూపుమాపేశాడు. అది ఆయన ఘనత. ముగ్గురికి వెన్నుపోటు పొడిచాడు. మరి చచ్చిపోయిన పావంతో మేము రాజకీయం ఇప్పుడు వైరము పోటీ అవన్నీ ఏం లేదు. అతనికి డిపాజిట్ కాదు. ఈ ఎన్నికల్లో అతన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లైట్ వెయిట్. నాకు ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన రాలేదు, రాదు. ఎందుకంటే నేను ప్రజానాయకుడిని తప్ప కుట్రలు, కుతంత్రాలు, మ్యానిపులేషన్స్తో కూడుకున్న రాజకీయాలు ఎప్పుడు కూడా చేయలేదు. అది రాజనీతిజ్ఞులు కాబట్టి వాళ్ళిద్దరూ ఆ విధంగా వ్యవహారం చేశారు. కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీలో చిదంబరం కాళ్ళు పట్టుకునే అతనైతే రామారావుకు వెన్నుపోటు పొడిచి ఇతనైనాడు. అట్లాంటి నైతిక విలువలు లేకుండా రాజకీయం చేయాలి. నేను ప్రజల పక్షాన్ని ఉంటాను కాబట్టి ప్రజానాయకుడుగానే నా జీవితం ఎప్పుడు కూడా నడుస్తా తప్ప ఆ పదవులతో నాకు పని లేదు. గతంలో కూడా పదవులతో పని లేకుండానే నేను అనేక సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగాను. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రజల ఆదరణ నాకు ఎప్పుడు తగ్గలేదు. కుంగనూరులో ఏమీ ఘర్షణలు జరగలేదు. చంద్రబాబు వస్తే చంద్రబాబు నాయుడు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చాడు ఆయన యాత్రకు. ఆ రోడ్ మ్యాప్లో బైపాస్లో పోయేట్లు పెట్టాడు.
అందుకని అన్వాంటెడ్ లేకపోతే ఇంటెన్షనల్గా ఆయన వచ్చి ఏదైనా చేస్తాడు అని చెప్పి పోలీసులు అక్కడ బ్యారికేడ్స్ తీసుకొని డైవర్ట్ చేసేదానికి బైపాస్ మీద పోయేదానికి సూచించడానికి అందరూ కూడా అక్కడ ఉన్నారు. మా కార్యకర్తలు ఎవరు లేరు, మా పుంగనూరు పట్టణానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా లేరు. కేవలం పోలీసులే అక్కడ ఉన్నారు. పోలీసుల మీద యుద్ధం చేశారు. ఇది పుంగనూరు మీద నెట్టుతూ ఉన్నారు. చేసిందంతా కూడా చంద్రబాబు కిరాయి గుండాలు చేశారు. దాంట్లో పాత్రధారి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి. మరి వీళ్ళందరూ కూడా పోలీసుల మీద యుద్ధం చేశారు. కానిస్టేబుల్ కన్ను కూడా పోయింది. వాళ్ళ వాహనాలన్నీ కూడా తగులు పెట్టారు. మరి అవన్నీ చేసింది పోలీసుల మీద తప్ప మా శ్రేణులు ఎవరు కూడా దాంట్లో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎవరు కూడా పాల్గొనలేదు. అది మాకు ఆపాదించడం చాలా దురదృష్టకరం. అది చంద్రబాబుకు పోలీసులకు మధ్య జరిగింది. ఆ విధంగానే మీరు కూడా గమనించాలి. మైనింగ్లో ఇసుకకు నాకు ఏం సంబంధం లేదు. ఒక 3 మెంబర్ కమిటీ వేశారు, క్యాబినెట్ కమిటీ. ఆ క్యాబినెట్ కమిటీ నిర్ణయం ప్రకారం క్యాబినెట్కు సబ్మిట్ చేశాము మా రిపోర్టు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత క్యాబినెట్లో డెసిషన్ తీసుకొని టెండర్ పిలిచారు. ఆ టెండర్ జేపీ సంస్థ తీసుకున్నారు. వాళ్ళు ఏం చేసుకున్నారో ఏమో మాకు సంబంధం లేదు. మాకు కట్టాల్సిన డబ్బులు కూడా కొద్దిగా లేట్గా కూడా కడతా వచ్చారు. అప్పుడు కూడా మేము చాలా పర్సూ చేస్తూ వచ్చాము ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు. మా విధంగా మనకు సంబంధం లేని వ్యవహారం. కావాలనే ఇసుక, మద్యం, ఇంకోటి ఏదంటే గ్రానైట్, లేకపోతే నీటిపారుదల బిల్లులు, ఇట్లా అనేక రకాల అభియోగాలన్నీ కూడా చంద్రబాబు చేస్తున్నాడంటే కనీసం రాబోయే రోజుల్లోనే ఏమైనా చేస్తాను అని చెప్తే కూడా నమ్మే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు చేయలేదు. ఎందుకంటే నువ్వు చాలా ఘోరంగా మోసం చేస్తావు. 2014 మేనిఫెస్టో తెచ్చి ఆ మేనిఫెస్టోని నమ్మి అందరూ కూడా ఓట్లేసి అత్యధిక మెజారిటీ ఇచ్చి అధికారంలోకి తీసుకొస్తే నువ్వు ఎంతసేపటికి రాజధానిలో బిల్డింగ్ ఇట్లుంటుంది అట్లుంటుంది, ఈ కంట్రీలో చూసొచ్చా ఆ కంట్రీలో చూసొచ్చా అంటే దాన్ని తానా తందానా అని చెప్పి ఈనాడు ఐబిఎన్ ఆంధ్రజ్యోతి రాశారు. ఆ 5 సంవత్సరాలు అట్లే జరిపింది. ఆ చుట్టూ ఉన్న భూములు లాక్కోవడం, దాన్ని రియల్ ఎస్టేట్ చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఈరోజు కూడా ఈ మధ్య చూసారంటారు మీరు మీడియాలో, లోకేష్ చెప్తా ఉన్నాడు ఎన్నికలైతేనే అధికారం వస్తానే మొట్టమొదట మేము చేయబోయేది రాజధాని అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఇంకా వాళ్ళకి యావ చావలేదు. ఇంకా రాజధాని చుట్టూ ఉన్న భూములు రియల్ ఎస్టేట్ చేసుకోవాలా, అధికారంలోకి వచ్చే మొదటి రోజు నుంచే ఆ పని చేయాలని ఉండాలి తప్ప అధికారం లేకొస్తానే మనం ఈ మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ అమలు చేస్తాము, ఈ రాష్ట్ర ప్రజలకంతా కూడా మంచి జరిగే విధంగా ఆలోచన చేస్తామని చెప్పి ఏది కూడా వాళ్ళు చెప్పడం లేదు. ఏది లేకుండా ఏదో ఒకటి మాట్లాడే పరిస్థితి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, వీళ్ళ ముగ్గురికి తోడు ఇంకొక ఆమె పురంధేశ్వరి గారు వచ్చారు, ఆమె కానీ వీళ్ళందరూ కూడా అదే కార్యక్రమం చేస్తారు. సిగరెట్ ఏం తెలియదు. మరి మేబీ అంటే రాజకీయ కసి మిమ్మల్ని నడిపిస్తుందంటే అందరికీ ఉంటుంది కదా. పట్టుదల లేనివాడు రాజకీయ నాయకుడిగా రాణించలేడు. పట్టుదల ఉండాలా, ప్రజల్లో ప్రేమ అభిమానాలు పొందాలా. ఇవి రెండు ఉంటే ఎప్పుడు కూడా సూపర్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. అంటే ప్రజల కోసం మీరు ఇట్లా తిరుగుతూనే ఉంటారా? ఇప్పటిదాకా తిరుగుతూనే ఉన్నాను. దాదాపు నేను 1974-75లో యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నాను. ప్రత్యక్షంగా 1978 నుంచి పోటీ చేస్తూ ఉన్నాను. ఇది శాసనసభ్యుడిగా నేను పోటీ చేసేది 10వసారి. దాదాపు 45 సంవత్సరాలు, 46 సంవత్సరంలో మళ్ళీ పోటీ చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు పూర్తయితే 50 సంవత్సరాలు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసేట్లేదు. మేడేను పుంగనూరులో విద్యుత్ కార్మికులు బుధవారం ఘనంగా నిర్వహించారు. విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఎర్ర జెండాను ఎగురవేసి మేడేను ఘనంగా నిర్వహించుకున్నారు. మేడే సందర్భంగా కార్మిక దినోత్సవం అనేది మనకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రపంచాన్ని సాధిస్తున్న కార్మికులే కాబట్టి కార్మిక దినోత్సవం చేసుకోవడం మన సంతోషకరమైన ఈరోజు మనకు పండగ కాబట్టి, పండగ వాతావరణం నెలకొంది కాబట్టి మన పూర్వ డివిజన్ అందరూ కూడా కార్మికులు వచ్చి ఈరోజు పండగ చేసుకునేందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే
కార్మిక సోదరులందరికీ లాల్ సలాం. సోదరులారా, ఈ రోజు కార్మికులకి ఒక పండగ దినం. ఈ పండగ దినం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు జరుపుకోవడం కార్మికులు అందరికీ చాలా శ్రేయస్కరం. పెద్దలు చెప్పినట్లుగా, మన సెక్రటరీ గారు చెప్పినట్లు, చికాగోలో హే మార్కెట్ లో జరిగిన దమనకాండతో ప్రతి ఒక్క కార్మికుడికి విముక్తి జరగడం జరిగింది. 8 గంటలు పని దినాలని పోరాటం చేయడంలో అక్కడ స్టార్ట్ అయిన ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా అల్లుకునింది. మహా యోధులు మన హిట్లర్ కానీ ముసోల్ని కానీ వాళ్ళు కూడా ఎదిరించి నిలబడిన శక్తి ఏదన్నా ఉందంటే అది కార్మిక శక్తి. అటువంటి కార్మిక శక్తి ప్రపంచవ్యాప్తంగా 10% ఉన్నారు. ఈ 10% ఉన్న కార్మికులు ప్రపంచాన్ని మేల్కొల్పి వారి యొక్క అభ్యున్నతి కోసం చాలా పాటుపడుతున్నారు. మిత్రులారా, మేడే అనేది ఒక కార్మిక చట్టంలో ఒక విభాగం. ఇది ఈ భాగాన్ని అనుసరించి మనందరము కూడా ప్రతి ఏడాది మన పెద్దలు నిర్ణయించిన, సెక్రటరీ గారు చెప్పినట్టుగా మన పెద్దలు నిర్ణయించిన ఒక కార్మిక బలిదానం గుర్తుగా ఈనాడు ఈ మేడే దినాన్ని ఒక ఏడాది సంవత్సరాది పార్టీల్లో పండగల్లో ఒక భాగంగా ఇది ఒక పండగ దినంగా ప్రకటించిన ఆ రోజు పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాంటి పెద్దలు ఎందరో పోరాడి సాధించిన హక్కులే ఈనాడు మనం అనుభవించుకుంటున్న ఈ విధానాలు. వీటన్నిటినీ కూడా అనుసరించి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలను గవర్నమెంట్ బోర్డు తరఫున ఎక్కడ కానీ ఎప్పుడు కానీ ఏ స్టేజ్లో కానీ నిర్వహించినా అనుసరించి పుంగనూరు డివిజన్లో మన స్టేట్లోనే ఇప్పుడు అతి పెద్ద డివిజన్ ఒక పుంగనూరు డివిజన్ మనది. అలాంటి డివిజన్లో ఎక్కువ మెంబర్ శాతం కూడా ఉండేది ఒక్క పుంగనూరు డివిజన్లోనే. కనుక ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని మిత్రులందరూ కూడా ప్రెసిడెంట్, సెక్రటరీలు ఏ డివిజన్లో ఏ కార్యక్రమాన్ని అయితే ప్రకటిస్తారో దాన్ని గౌరవించి అనుసరించి ప్రతి ఒక్కరూ హాజరయ్యి ఇలాంటి ప్రోగ్రాంలు విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ జై లాల్ సలాం, జై లాల్ సలాం, జై లాల్ సలాం. పిఆర్ఆర్ వారియర్స్ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు. బుధవారం కొత్త ఇల్లు ప్రాంతంలో పర్యటించి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్మికులకి, కర్షకులకి అండగా నిలిచి వాళ్ళ కోసం ఎంతో శ్రమించి ఎన్నో పథకాలు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన పుంగనూరుకి ఎంతో మేలు చేసిన మన పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారు, తర్వాత వెంకట మిథున్ రెడ్డి గారు, వీళ్ళందరికీ మన సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా పాసింగ్ క్లౌడ్స్ లాగా వచ్చి వెళ్ళిపోతుంటారు. వీళ్ళు నామినేషన్ రోజు వచ్చి నామినేషన్ వేసి వెళ్ళిపోయిన వాళ్ళే కానీ ఇంతవరకు ప్రజలు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏమని కనుక్కున్న పాపాన్ని ఏ ఎమ్మెల్యే కూడా కనపడిసింది కూడా లేదు, ఒక ఇల్లు కూడా తిరిగింది లేదు, అడిగింది కూడా లేదు. అదే ఈరోజు పెద్ద ఆయన వారం రోజుల నుండి ప్రతి ఇల్లు, ప్రతి గడప గడప తిరిగి వాళ్ళ ప్రజల సమస్యలు తెలుసుకొని ఈ రోజుకి ఇంత ఎండలో కూడా కష్టపడుతుందంటే అది వాళ్ళ గొప్పతనం అనుకోవాలా, మనం చేసుకున్న అదృష్టం అనుకోవాలి. కాబట్టి ప్రజలంతా గుర్తెరగాలి. వీళ్ళంతా ఏం చేస్తారు, తప్పుడు మేనిఫెస్టోలు ఇస్తారు, తప్పుడు మాటలు చెప్తారు, 2 రోజులు వస్తారు, తిట్టేసి వెళ్ళిపోతారు. కానీ రోజు మనతో ఉండి ప్రతి ఒక్కరు వాళ్ళ బాధలు తెలుసుకునేది మన వాళ్ళు. కాబట్టి వాళ్ళకి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చారు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళంతా, ఎవరికైనా పుంగనూరులో వాళ్ళ పేర్లు ఎవరికైనా తెలిసినా ఎవరైనా 10 మందిని పేరు పెట్టి పిల్లగలరా? లేదు. అదే పెద్ద అయితే ప్రతి వీధి, ప్రతి గుమ్మము తొక్కుతారు, ప్రతి వాళ్ళ సమస్య తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళని మనం బలపరుస్తూ ఫ్యాన్కి ఓటేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం. పిఆర్ఆర్ వారియర్స్ తరఫున ఈరోజు 15వ రోజు, మేము 18వ రోజు ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. 2 విషయాలు మనం చర్చించుకోవాలి. ఒకటి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో, రెండవది ఎన్డీఏ మేనిఫెస్టో. అందులో బీజేపీ పార్టీ పక్కకి వెళ్ళిపోయింది. ఆ మేనిఫెస్టోని తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ముందున్నటువంటి నవరత్నాలు అన్నీ కొనసాగిస్తూ మళ్ళీ దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చే విధంగా, అంటే ముందు 80,000 కోట్ల రూపాయలు బెనిఫిట్స్ కింద ముందు ఇచ్చేవాళ్ళు,
ఈసారి ఇంకొక 10,000 కోట్లు అంటే 90,000 కోట్ల రూపాయలు ఆయన బెనిఫిట్స్ కింద ఇస్తానని చెప్తున్నారు. ఆయన ముందున్నటువంటి వాటిని 100% చేశారు. 99.9% అంటున్నారు. దాన్ని మొత్తం దాన్ని నిర్వర్తించారు. ఇంకొక 10,000 కోట్లని ఆయన మళ్ళీ కొత్త మేనిఫెస్టోలో కూడా అన్నీ చేస్తున్నారు. మిగతా జనసేన పార్టీ అయితే ఏమీ లేదంటే మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం ఖర్చు పెట్టాలంటే దాదాపు రాష్ట్ర ఆదాయం కంటే ఎక్కువ కావాలి. అంటే రాష్ట్ర ఆదాయం 135 కోట్లు 140 కోట్లు ఉంటే వీళ్ళు ఇచ్చినది 160 కోట్ల రూపాయలు. అంటే ఇంకా 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లోటు బడ్జెట్. ఈయన లాస్ట్ మనకు ఆంధ్రప్రదేశ్ సపరేట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 600 హామీలు ఇచ్చారు. ఒక హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఈసారి 600 హామీలు మళ్ళీ ఇంకా ఏవో చేసి టిమ్మిని బొమ్మిని చేసి ఏది నిలబెట్టుకోరు. వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని బీజేపీ పార్టీ ఏమాత్రము దాన్ని సపోర్ట్ చేయలేదు. పట్టుకొని కూడా పట్టుకోలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కాపీని బీజేపీ వాళ్ళు పట్టుకొని కూడా పట్టుకోలేదు. ఈయనేమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు, మాకు పూర్తి నమ్మకం ఉంది, బీజేపీ పార్టీ మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తుందని మాకు నమ్మకం ఉంది అని ఆయన చెప్తున్నాడు. ఇంతకుముందు ఒక్క కుండ నిండుకు నీళ్లు, ఒక పాత్ర నిండుకు మట్టి మాత్రమే ఇచ్చి వెళ్ళిపోయారు. అదే కాకుండా చంద్రబాబు నాయుడిని పోలవరం ప్రాజెక్టుని ఈయన ఏటీఎంగా మార్చుకున్నాడని చెప్పేసి వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఆయనకు హెల్ప్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చారు. అంతకుముందు ఆయన 30,000 కోట్లు మాత్రము ప్రాజెక్టులు తీసుకొచ్చారు. దీన్ని బట్టి అభివృద్ధి ఎంత ఉంది, తర్వాత సంక్షేమం ఎంత ఉంది అనేది గమనించి ప్రజలందరూ ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది విజ్ఞతతో ఆలోచించి ఓట్లు వేయాల్సింది. PRR వారియర్స్ లో సభ్యులైన శ్రీధర్ మరియు సరస్వతమ్మల జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్ ప్రజలను కోరారు. బుధవారం పొంగనూరు మండల పరిధిలోని మోదుగులపల్లి, పాలెంపల్లి పంచాయతీల్లోని గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మనం ఫ్యాన్ గుర్తుని గెలిపించుకుంటేనే అన్ని ఇంటికి వస్తాయి. లేదంటే మనం పోవాలి వేరే ఊరికి ఎత్తుక్కొని. ఈ గుర్తుకే జగనన్నకే 2 ఓట్లు. ఎంపీకి ఒకటి, ఎమ్మెల్యేకి ఒకటి. ఎంపీకి ఒకటి, ఎమ్మెల్యేకి ఒకటి. లేదు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకి వేయాల. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకి వేయాల. ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకి. 2 బాక్సులు అదమంటారు స్విచ్. ఆ 2 బాక్సుల్లోనే ఫ్యాన్ గుర్తుపోయిన అదమల్ల. ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. ఈ 2 కూడా మనము ఈ కార్యక్రమాలన్నీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ఇవన్నీ మనకు అందాలా. ఆయన వస్తేనే ఇవన్నీ కూడా ఇంటికి చేరుతాయి. ఈ రోజు పేద వ్యక్తులకు అందరికి కూడా ఇంటి కారికి అన్ని కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ప్రభుత్వాలు చేసిన కన్నా ఎక్కువ చేసినాడు. మళ్ళా కూడా మనం ఆయన్నే కొనసాగిస్తేనే ఇది. తప్పుడు వాగ్దానాలతో మేము అది చేస్తాం, ఇది చేస్తాము, కమ్మలు పెడతాం, జుమ్కీలు పెడతామని ఎంతో మంది చెప్తారు. అవన్నీ ఏం పట్టించుకోకుండా ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకి వేయాల. అవన్నీ రాలిపోతాయి. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పొంగనూరు మండలం అలసాపురం గ్రామంలో శ్రీనాథ్ రెడ్డి, అనీష రెడ్డిల ఆధ్వర్యంలో టీడీపీ నేత వెంకటరమణ, మాజీ కౌన్సిలర్
షాజహాన్లతో పాటు 200 కుటుంబాలు వైసీపీలో చేరగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్ను మళ్లీ సీఎం చేసుకోవాలన్నారు. చాలా సంతోషం. వారు ఇందాక మాట్లాడింది అంతా కూడా మీరు విన్నారు, నేను కూడా విన్నాను. అందరూ కలిసి పనిచేద్దాం. ఎన్నికలప్పుడు మాత్రం మన పార్టీకి అండగా ఉండి అత్యధిక మెజారిటీతో మనం పార్టీని గెలిపించుకొని తర్వాత శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పినట్లు మనం ఎక్కడ కూడా చూడడం లేదు. ఈ పల్లెల్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారా, తెలుగుదేశం ఉన్నారా అని చూడకుండా ప్రతి పల్లెకు కూడా కుళాయిల ద్వారా నీళ్ళు ఇచ్చేదానికి ఇప్పటికే మనం పనులు ప్రారంభించాం. దాదాపు 700-800 ఓవర్ హెడ్ ట్యాంకులు కడతా ఉన్నాం చిన్న కుగ్రామంలో కూడా. అక్కడ తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారా లేదా అని చూడలేదు. అదేవిధంగా ప్రతి ఊరికి కూడా రోడ్డు వేసాం. ఆడ తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు, ఆ ఊరికి ఎందుకు వేయాలా అని చెప్పి ఎక్కడ ఆలోచన చేయలేదు. మనం అభివృద్ధి మొత్తం చేస్తూ ఉంటేనే ఈరోజు చాలామంది కలిసి వస్తూ ఉన్నారు. ఈయన ఉంటే మన ప్రాంతం బాగుపడుతుంది, మన గ్రామాలు బాగుపడతాయని అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ విధంగానే మనం కూడా ఏది కూడా ఆలోచన చేయకుండా ఖర్చు సాధింపులు లేకుండా మనం అన్ని గ్రామాల్లో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రాబోయే రోజుల్లో కూడా మనకు ఈ రిజర్వాయర్ పూర్తి అయితే మనకు ఏతాల వంక రిజర్వాయర్ మన పుంగనూరు తాలూకాకు అంతా కూడా పుంగనూరు తాలూకా అంటే పుంగనూరు మండలానికి చౌడపల్లి మండలానికి అంతా కూడా ఆ నీటిని వాడుకునే పరిస్థితి పూర్తి స్థాయిలో ఉంటుంది. అది కూడా సుప్రీంకోర్టు దాకా పోయి చంద్రబాబు నాయుడు స్టే తీసుకొచ్చారు. ఆ స్టే ప్రభుత్వం వచ్చిన తర్వాత వెకేట్ చేపించి దాన్ని పూర్తి చేసి దాని నుంచి తాగునీళ్లకు సాగునీళ్లకు రైతుల కోసము మహిళల కోసం పూర్తిగా మనం కృషి చేసి రాబోయే 2 సంవత్సరాల లోపల ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా నీళ్ళు ఇస్తాం. ప్రతి రైతుకు కూడా పంట చేసుకునేదానికి సాగునీరు ఇస్తాం. మరి ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే రాబోయే 5 సంవత్సరాల్లో మనం పూర్తి చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మనకు బ్లాంక్ పేపర్ అంటే ఖాళీ కాగితం ఇచ్చాడు, ఏమన్నా రాసుకో ఏమన్నా మంజూరు చేసుకో అని చెప్పి. కాబట్టి వారు ఆ విధంగా చేశారు కాబట్టి మనం ఈ 5 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలను కూడా చేశాం. రాబోయే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేనిఫెస్టో అంటే విలువలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఘనంగా మేడేను జరుపుకున్న కార్మికులు. వైసీపీలో చేరిన టీడీపీ నేతలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.